మనందరిలో యుద్ధం చేసే డిఎన్ఏ రాశాడు దేవుడు. ప్రోగ్రామింగ్ చేయబడింది కాబట్టి మనం యుద్ధంలో నిలబడాలా. దావీదు యుద్ధం చూడడానికి వచ్చాడు, యుద్ధం చేయడానికి వచ్చాడు. ఏలీయా ఏమన్నాడు? నువ్వు యుద్ధం చూడడానికే వచ్చావు కానీ యుద్ధం చేయడానికి రాలేదన్నాడు. కానీ మీకు ఒకటి చెప్తాను, అభిషేకం దావీదుని యుద్ధం చూడడానికి నడిపించలే, యుద్ధం చేయడానికి నడిపించలేదు. ప్రపంచంలో అనేక మినిస్ట్రీలు ఉన్నాయి, చాలా పరిచర్యలు ఉన్నాయి. అయితే నేను ఈ పరిచర్య గురించి ఒక మాట చెప్తాను. ఇది యుద్ధం చేసే పరిచర్య, ఇది యుద్ధం చూసే పరిచర్య కాదు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యుద్ధం అనుకు ఎవరు పోవాలి అనే మాట మీద ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి? వాక్యం ఏంటంటే అది నేను యోధా వంశస్థులకు అప్పగించాలి. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసే అనుభవంలో ప్రభు మనల్ని ఉంచాడు. బోధ విషయంలో పోరాటం చేయాలి. డేవిడ్స్ కి ఎందుకు ఇచ్చాడు? దావీదు తాళపు చెవి ఎందుకు ఇచ్చాడు ఫిలదెల్ఫియా సంఘానికి? నీకు కావలసినవి ఏం కావాలో అవి నేను ఇస్తానన్నాడు. మనకి ఏమి ఇచ్చాడో వాటితో చాలు యుద్ధం. 5 రాళ్ళు ఇచ్చి ఎవరన్నా యుద్ధానికి వెళ్ళమంటే హైదరాబాద్లో ఎవరు? దావీదు పోయాడు కదా. దేవుడు మనకిచ్చిన 5 తలంపులు చాలు, దేవుడు మనకిచ్చిన వర్తమానం చాలు, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత చాలు, దేవుడు మనకిచ్చిన దర్శనం చాలు, దేవుడు మనకిచ్చిన రెవల్యూషన్ చాలు. వర్తమానం పట్టుకొని వెళ్ళాలి. కర్ర పట్టుకొని వస్తున్నానంటే బాబు నేనేం కుక్కనా అని అన్నాడు. దావీదేమన్నాడు? నువ్వు కుక్కవే అన్నే వెళ్ళాడు కదా మీదకి. మనం కూడా అట్లనే పరిగెత్తాలి. ఎందుకంటే ఇప్పుడు డేవిడ్స్ డిఎన్ఏ మనలో వ్రాయబడింది, ప్రోగ్రామింగ్ చేయబడింది.